లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో స్థానిక సుల్తానాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినులు గాయత్రి, లక్ష్మీ ప్రసన్న, సింధుజులకు 3000, 2000, 1000 రూపాయల నగదు పురస్కారం అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంఈఓ రాజయ్య హాజరయ్యారు. పలువురు మాట్లాడుతూ ఎస్ఎస్సిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బాసరా, మద్రాస్ వంటి ఐఐటి కళాశాలలో చదువుకునే అవకాశం కల్పిస్తుందని, విద్యార్థులు చక్కగా చదువుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని వారు సూచించారు. మండల స్థాయిలో ప్రథమ, తృతీయ స్థానాలు పొందినది ముగ్గురు కూడా గర్ల్సే కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి వీళ్ళందరికీ కూడా లయన్స్ క్లబ్ వారు ఎడ్యుకేషన్ ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమం మరియు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం చాలా అభినందనీయమైన విషయము. మరి అట్లాగే ఈ విద్యా సంవత్సరం కూడా ఈ విషయాన్ని, ఈ సన్మాన కార్యక్రమాన్ని ఇన్స్పైర్ గా చేసుకొని మిగతా విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని మంచి మెరిట్ పొందాలని కోరుతున్నాను. 10th క్లాస్ లో మంచి మెరిట్ పొందినటువంటి విద్యార్థులకు ప్రభుత్వం అనేక రకాలైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నది. IIIT బాసరలో 10th క్లాస్ మెరిట్ తోనే సీట్ రావడం జరుగుతుంది. దాంట్లో ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, అదేవిధంగా 4 సంవత్సరాల ఇంజనీరింగ్ మరి ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వం ఉచితంగా కల్పించడం జరుగుతున్నది. అదేవిధంగా సుమారుగా వారికి హాస్టల్ తర్వాత ఎడ్యుకేషన్ ఎవ్రీ ఇయర్ కట్టేటువంటి ఫీజును మనం చూసినట్లయితే సుమారు ఒక 20 లక్షల రూపాయలు వాళ్ళకు మిగులుతాయి. ప్రైవేట్ లో ఇంజనీరింగ్ తర్వాత సుల్తానాబాద్ మండలంలో పూసాల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివి మండలంలోనే టాపర్ మార్కులు సంపాదించిన మూతగడ్డ గాయత్రి ఫస్ట్ మండలంలో టాపర్గా మన పూసాల గ్రామానికి చెందిన అమ్మాయి. అదేవిధంగా సుల్తానాబాద్ గర్ల్స్ హై స్కూల్ నుంచి సెకండ్గా, మరి అదేవిధంగా కనుకుల గవర్నమెంట్ హై స్కూల్ నుంచి, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నుంచి థర్డ్గా, వీరి ముగ్గురిని కూడా ఇక్కడ సుల్తానాబాద్ మండలంలోని పూసాల స్కూల్ లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి మన ఎంఈఓ గారిని ముఖ్య అతిథిగా పిలిచి వారికి సన్మానం చేస్తూ మొదటి టాపర్కు 3000 రూపాయలు, అదేవిధంగా సెకండ్ వన్ 2000, అదేవిధంగా థర్డ్ వన్ 1000 రూపాయలు వారికి సన్మానం చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ డబ్బులు ఇవ్వడం అనేది ఏదో కాదు, రేపు అందరూ మహిళలే ముందు పోతున్నారు. మా యువకులు కూడా ముందు కలిసి రేపు రాబోయే కాలం లోపల మేము కూడా మహిళలు గట్టిగా చదివి మేము కూడా ఇలాంటి ప్రైజులు సాధిస్తామని మా యువకులు కూడా ముందుకు రావాలని ఎంకరేజ్మెంట్ కొరని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎవరో ఈ 3000 లాగానే 2000 లాగానే వాళ్ళకేమో సరిపోదు. కాకపోతే ఆ అమ్మాయి కూడా ఉద్యోగి రాలేదు. నేను ఇంటర్మీడియట్ కూడా బాగా చదివి మండలంలోని పూసాల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోనే అత్యుత్తమ మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఈరోజు డిస్ట్రిక్ట్ చీఫ్ కోఆర్డినేటర్ లయన్ వలస నీలయ్య గారి సహకారంతో మరి ఆ ముగ్గురు డాక్టర్లు కూడా విద్యార్థులే కావడం నిజంగా గర్వకారణం. వారికి వరుసగా మొదటి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినికి 3000, తర్వాత రెండవ విద్యార్థినికి 2000, థర్డ్ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినికి 1000 రూపాయలు నగదు పారితోషికంగా ఈరోజు లయన్ వలస నీలయ్య గారి చేతుల మీదుగా ఎంఈఓ రాజయ్య గారి సమక్షంలో మరియు పూసాల స్కూల్ అధ్యాపక బృందం మరియు లయన్స్ క్లబ్ ప్రతినిధుల సమక్షంలో ఈరోజు వారికి ఈ నగదు పారితోషికాన్ని అందజేయడం జరిగింది. ముఖ్యంగా వారు సాధించినటువంటి మండలంలో అత్యుత్తమ వారు మార్కులు సాధించి గొప్ప స్కూల్కే గర్వకారణంగా నిలిచి వారి తల్లిదండ్రులు కూడా తలెత్తుకొని తిరిగేలా చెప్పుకునేలా ఈరోజు ఈ కార్యక్రమంలో ఆ విద్యార్థులు సాధించిన ఘనతకు మా తరఫున మరియు స్కూల్ యాజమాన్యం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ
పూసాల స్కూల్లో స్కూల్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్, థర్డ్ ముగ్గురికి ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం మనలో జరపాలని చెప్పి చాలా కష్టపడి మీరు కూడా వీళ్ళందరి లెక్క మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.